ఐబొమ్మ కేసులో ఈడీ ఎంట్రీ ఇచ్చింది. కోర్టు అనుమతితో ఐబొమ్మ నిర్వాహకుడు రవిని త్వరలో విచారించనుంది ఈడీ. రవిపై నమోదైన 5 కేసుల వివరాలను సేకరించిన ఈడీ అతన్ని చంచల్గూడ జైల్లో విచారించనుంది. ఐబొమ్మ ద్వారా దాదాపు 500 కోట్లు సంపాదించినట్లుగా పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఈడీ విచారణలో కీలకమైన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఐబొమ్మ కేసులో ఈడీ ఎంట్రీ ఇచ్చింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి అమర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అమర్, కవిత, ఐబొమ్మ కేసులో ఇప్పటికే ఈడీ ఎంటర్ అయింది. ఇది కేసుకు సంబంధించి హైదరాబాద్ కమిషనర్ సంబంధించి ఒక లేఖ కూడా గతంలో రాసింది. హైదరాబాద్ ఏదైతే సిసిఎస్ లో నమోదైనటువంటి కేసును పూర్తి స్థాయిలో ఆ పత్రాలన్నింటినీ కూడా ఈడీ తీసుకుంది. దీని ఆధారంగా విచారణను మొదలుపెట్టింది. ముఖ్యంగా చూసుకుంటే ప్రస్తుతం ఇప్పటికే హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు మరోసారి 3 రోజుల పాటు కస్టడీ తీసుకొని ఆయన్ని ఒకవైపు విచారిస్తున్న క్రమంలోనే ఈ 3 రోజుల కస్టడీ ముగిసిన తర్వాత ఈడీ అధికారులు కోర్టు అనుమతి తీసుకొని అతన్ని విచారించనుంది. చెంచల్గూడ జైల్లోనే అతన్ని విచారించేందుకు ఈడీ అధికారులు సిద్ధమైన నేపథ్యంలో ఇప్పటికే 500 కోట్లకు పైగా కూడా అతను డబ్బులు బదలాయింపు జరిగిందనేది ఒకవైపు సిసిఎస్ పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ఈ 500 కోట్ల ట్రాన్సాక్షన్ సంబంధించి మనీ లాండరింగ్ కోణంలో ఈడీ ఈసీఆర్ నమోదు చేస్తుంది. నమోదు చేసుకున్న తర్వాత దీనికి సంబంధించి కోర్టు అనుమతి కోరుతుంది. కోరిన తర్వాత ఒకవేళ కోర్టు అనుమతిస్తే మాత్రం చెంచల్గూడ జైల్లోనే ఇమ్మడి రవిని ప్రస్తుతం ఈడీ అధికారులు అయితే విచారించే అవకాశం అయితే కనబడుతుంది. ముఖ్యంగా ఈ 500 కోట్ల వ్యవహారానికి సంబంధించి చూసుకుంటే క్రిప్టో కరెన్సీ ద్వారా అతని ఎన్ఆర్ఈ ఖాతాలకు బదిలీ అయినట్లుగా తెలుస్తుంది. బెట్టింగ్ యాప్లు, గేమింగ్ యాప్లు ఇలా వీటన్నిటికి కూడా ప్రచారం నిర్వహించి వాటి ద్వారా వచ్చిన డబ్బులను యూఎస్డి రూపంలో, విదేశీ కరెన్సీ రూపంలో ఎన్ఆర్ఈ ఖాతాలకు బదిలీ అయినట్లుగా పోలీసులు ఇప్పటికే సిసిఎస్ పోలీసులు ఆయన విచారణలో వెల్లడైన నేపథ్యంలో బ్యాంకు సంబంధించిన అధికారుల దగ్గర నుంచి కూడా కీలకమైన సమాచారాన్ని కూడా సేకరించారు. ఆ సమాచారం ఆధారంగా ఇప్పటికే సిసిఎస్ పోలీసులు మరో 3 రోజులు కస్టడీ కోరగా నాంపల్లి కోర్టు అనుమతి ఇవ్వడంతో ఇవాళ మొదటి రోజు ఆయన్ని ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలు, ఇటు ఏంజిలా అనే సర్వర్, ఐపీ మాస్క్ సర్వర్ ద్వారా పూర్తి స్థాయిలో అంతర్జాల వ్యవస్థనే మోసం చేసుకుంటూ వస్తున్నటువంటి ఏంజిలా వ్యవస్థపైనే, నిర్వాహకులపైనే దృష్టి సారించిన నేపథ్యంలో, ఎందుకంటే ఈ ఏంజిలా వ్యవస్థ పైన దృష్టి సారిస్తే ఉన్నటువంటి స్పామ్ బ్రౌజర్స్, స్పామ్ లింక్స్, యూఆర్ఎల్ లింక్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా క్లోజ్ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో సైబర్ క్రైమ్ పోలీసులు ఏంజిలా నిర్వాహకులపైనే ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు. రవిని కీలకమైన ప్రశ్నలు అడుగుతున్నారు. ఏంజిలా సంస్థ ఎలా పరిచయమైంది, ఐపీ మాస్క్ ఎలా చేయదలుచుకుంటున్నారు, ఐపీ మాస్క్ ద్వారా విదేశీ ఏరియాలో ఉన్నటువంటి లొకేషన్స్ ఎలా చూపిస్తుంది, ఇలా చాలా అనుమానాలు తావేస్తున్నాయి. కాబట్టి ఏంజిలా సంస్థపైనే పూర్తి స్థాయిలో దృష్టి సారించిన సిసిఎస్ పోలీసులు ఒకవైపు విచారణ కొనసాగిస్తున్నారు. ఈడీ సైతం ఈ కేసులో అతన్ని విచారించేందుకైతే సిద్ధమైందని చెప్పుకోవచ్చు. కవిత, రైట్ అమర్, థాంక్యూ. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.